కెనడా పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రొయేషియాలో అడుగుపెట్టారు. ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిగా ఘనత పొందారు. జాగ్రెబ్ విమానాశ్రయంలో మోదీకి క్రొయేషియా ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. మరిన్ని వివరాలు. క్రొయేషియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చారిత్రక పర్యటన మొదలైంది. 3 దేశాల పర్యటనలో చివరిదైన క్రొయేషియాకు చేరుకున్నారు. కెనడా నుంచి నేరుగా క్రొయేషియా రాజధాని జాగ్రెబ్కు చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. క్రొయేషియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నిలిచారు. ప్రధాని మోదీ పర్యటన భారత్ క్రొయేషియా ద్వైపాక్షిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని లిఖించనుంది. వ్యూహాత్మక సహకారాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటనలో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. కీలక రంగాలలో ఒప్పందాలు, సాంస్కృతిక దౌత్యం ఉంటాయి. శాస్త్ర సాంకేతిక రంగం, వ్యవసాయం, విద్య, సంస్కృతి రంగాలలో ఒప్పందాలు జరుగుతాయి. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలోని హిందీ చైర్ను కూడా విస్తరించనున్నారు. ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత శాశ్వత స్థానం కోసం క్రొయేషియా గట్టి మద్దతుదారుగా ఉంది. కెనడాలో ఫలవంతమైన పర్యటనను ముగించినట్లు ప్రధాని మోదీ క్రొయేషియా పర్యటనకు వెళ్లే ముందు ట్వీట్ చేశారు. విభిన్న ప్రపంచ సమస్యలపై ఫలవంతమైన చర్చలకు G7 శిఖరాగ్ర సమావేశం వేదికగా నిలిచిందని, ప్రపంచ శాంతి, శ్రేయస్సు, స్థిరత్వాన్ని మరింతగా పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉన్నట్లు ప్రధాని పేర్కొన్నారు. కెనడాలో 7 దేశాల కూటమి నాయకులతో విడివిడిగా ప్రధాని మోదీ భేటీ అయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కెనడా అధ్యక్షుడు మార్క్ కార్నీ, దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యూంగ్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రాన్, బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, ఆస్ట్రేలియా అధ్యక్షుడు ఆంథోనీ అల్బనీస్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. దశాబ్దం తర్వాత కెనడాలో ప్రధాని మోదీ పర్యటించడం ద్వారా ఆ దేశంతో మళ్లీ స్నేహం వికసించింది. కెనడాలో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సు అనుబంధంగా ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ద్వైపాక్షిక భేటీ జరగాల్సి ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు ముందుగానే వెళ్లిపోవడంతో వీరు సమావేశం కాలేకపోయారు. అనంతరం వీరిద్దరూ 35 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించారు. ఆపరేషన్ సింధూర్తో పాటు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ట్రంప్తో మోదీ చర్చించారు. పాకిస్తాన్తో సమస్యలను పరిష్కరించడానికి భారత్ ఎప్పుడూ మూడవ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, ఎప్పటికీ అంగీకరించదని డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోదీ గట్టిగా చెప్పినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్, పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వంపై ఏ స్థాయిలోనూ చర్చలు జరగలేదన్నారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ క్రెడిట్ తీసుకునే దిశగా ట్రంప్ పదే వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.